దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానుండటం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. దాంతో మన సూచీలో లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 680 పాయింట్లు పుంజుకొని 81,248 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 199 పాయింట్లు ఎగబాకి 24,914 వద్ద ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.08గా ఉంది. నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యుఎల్, గ్రాసిమ్, టాటా మోటార్స్ షేర్లు లాభంలో ఉన్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్కోల్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సాయంత్రం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా నేటి ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. నిన్న జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో 5%, 18% పన్ను స్లాబులు కొనసాగుతాయని నిర్ణయం తీసుకున్నారు. ఇది సూచీల ర్యాలీకి కారణమైంది. ఈ జీఎస్టీ సంస్కరణలతో పాడి, ఔషధాలు, ఆహారం వంటి ముఖ్యమైన వస్తువులపై రేటు కోతలు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఈ స్లాబుల్లో మార్పులు వృద్ధికి చోదకాలుగా మారనున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిత్యావసరాలు, ఇన్సూరెన్స్ వంటి వాటిపై పన్ను ఊరట డిమాండ్ను పెంచనుందని, పండుగ సీజన్ సమీపిస్తున్నందున వృద్ధికి మద్దతు లభిస్తోందని వెల్లడించారు.